జేఎన్టీయూకే, జేఎన్టీయూఏలో వచ్చేసరికి 3-2 బీటెక్ ట్రిపులీలో మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ సబ్జెక్ట్ ఉందన్నమాట. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. మీకు కనుక నాతో మాట్లాడంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. జేఎన్టీయూకే యూనిట్ 1 చూద్దాం ముందు, ఆ తర్వాత జేఎన్టీఏ యూనిట్ 1 అట్లా చూద్దాం. సో యూనిట్ 1 జేఎన్టీయూకే దాంట్లో ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్. ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ వస్తే నాకు తెలిసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, డయాగ్రామ్స్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. అయితే ఎక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్లో ఈ 8086 మైక్రో ప్రాసెసర్ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఈ మెమరీ ఆర్గనైజేషన్ మీద ఇస్తాడండి. బాగా ఈజీగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆర్కిటెక్చర్ ఇస్తాడు. ఓకేనా? సో ఇక ఈ రిజిస్టర్ ఆర్గనైజేషను, మెమరీ ఆర్గనైజేషన్ మీదే ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక కంపారిజన్ పరంగా చూస్తే 80286, 386, 486కి ఇచ్చేదానికి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మాత్రం ఇంతకుముందు ఏదైతే చెప్పానో అవే ఇస్తారు యూనిట్ 1లో. ఇక జేఎన్టీయూ అనంతపూర్ యూనిట్ 1 చూసుకున్నట్టయితే 8086 ఆర్కిటెక్చర్. దీంట్లో వచ్చేసరికి పిన్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈచ్ పిన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. అయితే ఇక్కడ ఈ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో బస్ ఇంటర్ఫేస్ యూనిట్ గురించి కానివ్వండి, ఎగ్జిక్యూషన్ యూనిట్ గురించి కానివ్వండి, ఇంటరప్ట్స్ గురించి కానివ్వండి, ఏబీసీ క్వశ్చన్స్ కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక టైమింగ్ డయాగ్రామ్స్లో ఎప్పుడైనా క్వశ్చన్ ఇస్తాడు. ఇక మినిమం మోడ్, మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అది యూనిట్ 1 జేఎన్టీయూఏ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 2 వచ్చేసరికి మినిమం అండ్ మ్యాక్సిమం మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్స్ట్రక్షన్ సెట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అడ్రసింగ్ మోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతాడు. కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తాడండి, యాడింగ్, సబ్ట్రాక్టింగ్, వాటి గురించి రాయమని చెప్పేసి అడుగుతాడండి ప్రోగ్రాము. ఈ మినిమం మోడు, మ్యాక్సిమం మోడు వాటి మీద ఎక్కువ శాతం ఇచ్చేదానికి ఉంటుంది. ఇక రీడ్ అండ్ రైట్ సైకిల్ టైమింగ్ డయాగ్రామ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. అది యూనిట్ 2 జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూఏ యూనిట్ 2 వచ్చేసరికి 8086 ప్రోగ్రామింగ్. చెప్పాను కదా, యాడర్ సబ్ట్రాక్టర్ మీద ఖచ్చితంగా అయితే ప్రోగ్రామ్ ఉంటుందండి. అడ్రసింగ్ మోడ్స్ మీద ఉంటుంది. అసెంబ్లర్ డైరెక్టివ్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ఇక మిగతా వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ శాతం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 2 జేఎన్టీయూఏ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే మైక్రో ప్రాసెసర్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసింగ్, ఐఓ ఇంటర్ఫేసింగ్ అంటారు. ఇందులో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి 8255 టీపీఐ ఉంది కదా, దాని మీద ఆర్కిటెక్చరు వాటి మీద అడుగుతాడండి. ఆ పిన్ డయాగ్రామ్తో సహా అడుగుతాడండి. ఇక ఇందులో వచ్చేసరికి 8255 ఇంటర్ఫేసింగ్ A2 కన్వర్టర్స్, D2A కన్వర్టర్స్లో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేస్ అనేది ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఇస్తాడు. ఇక డిఎంఏ ఇంటర్ఫేసింగ్ మీద కూడా క్వశ్చన్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. డిఎంఏ కంట్రోల్ 8257 మీద. ఇది యూనిట్ 3 జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 3 వచ్చేసరికి 8086 ఇంటర్ఫేసింగ్. సో ఇందులో ర్యాము, రాము, మెమరీ ఇంటర్ఫేసింగ్ మీద ఉండేదానికి ఉంటుంది. 8255 మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. 8251 యూఎస్ఏఆర్టీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. దాని ఆర్కిటెక్చర్, దాని పిన్ డయాగ్రామ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్. ఇక డిఎంఐ కంట్రోలర్ మీద, స్టెప్పర్ కంట్రోల్ మీద క్వశ్చన్ ఉంటుంది ఏబీ క్వశ్చన్స్ కింద. A2D కానీ D2A కానీ కన్వర్టర్స్ మీద క్వశ్చన్ ఉంటుందండి. అయితే పేపర్ కనుక కష్టంగా ఉంటే 8259 పిఐసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అది యూనిట్ 3 జేఎన్టీయూఏ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 4 8051 మైక్రో కంట్రోలర్. దాని పిన్ డయాగ్రాము, దాని ఆర్కిటెక్చరు గురించి అడుగుతాడు ఎక్కువ శాతం. ఇక తర్వాత మెమరీ ఆర్గనైజేషన్ గురించి ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే లైట్గా ఇస్తారు, కానీ ఎక్కువ శాతం ఇందులో ప్రోగ్రామింగ్ ఇవ్వడండి. ఇందులో ఇస్తే కనుక టైమర్స్ అండ్ కౌంటర్స్ మీద, సీరియల్ కమ్యూనికేషన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉండేదానికి ఛాన్స్ ఉంది రకరకాల ఫార్మాట్లు. అది యూనిట్ 4 జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 4 వచ్చేసరికి మైక్రో కంట్రోలర్స్. 8051 మైక్రో కంట్రోలర్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. పిన్ డయాగ్రామ్స్ అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అడ్రసింగ్ మోడ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. కష్టంగా పేపర్ ఉంటే మీకు ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ మీద ప్రోగ్రామ్ ఇస్తాడు అంతే. ఓకేనా? అది యూనిట్ 4 జేఎన్టీయూఏ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో లాస్ట్ యూనిట్ 5 వచ్చేసరికి ఏంటంటే పిఐసి ఆర్కిటెక్చర్. ఇందులో ఖచ్చితంగా పిఐసి బ్లాక్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో బేసిక్ పిఐసి మీద ఖచ్చితంగా అడుగుతాడండి.
అయితే ఈ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో సి లాంగ్వేజ్లో పిఐసికి దాని మీద ప్రోగ్రామింగ్ ఇస్తాడండి. ఇక లాజికల్ ఆపరేషన్స్ మీద, డేటా కన్వర్షన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అనేవి ఇందుట్లో వస్తాయి. రిపీటెడ్ క్వశ్చన్సే ఎక్కువ ఇందుట్లో రావటం అయితే జరుగుతుంది. అన్ని యూనిట్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే మీకు పిన్ డయాగ్రామ్స్, బ్లాక్ డయాగ్రామ్స్, వాటి పిన్స్ ఆపరేషన్స్, వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇక యూనిట్ 5 జేఎన్టీయూ అనంతపూర్ దాంట్లో చూసుకున్నట్టయితే 8051 టైమర్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ మీద క్వశ్చన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఏడీసీ డిఏసీ తెలుసు కదా, ఏ టు డి, డి టు ఏ కన్వర్టర్స్ మీద ఉంటుంది. ఇక తర్వాత ఎక్స్టర్నల్ మెమరీ ఇంటర్ఫేస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాటి పర్పస్ ఏంటని అడుగుతాడు. స్టెప్పర్ మోటార్ వేవ్ ఫార్మ్ జనరేషన్తో సహా అడుగుతాడండి. ఇక పేపర్ బాగా ఈజీగా ఉందంటే ఈ మైక్రో ప్రాసెసర్కి, మైక్రో కంట్రోలర్కి మధ్య కంపారిజన్ అడుగుతాడండి. ఏఆర్ఎం ప్రాసెసర్స్ గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ కే మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోల్ సబ్జెక్ట్ ఇదండి. అయితే మీరు ఒకటే చెప్తున్నా, మీరు గీసేటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పిన్ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా నేర్చుకోండి. బ్లాక్ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ ప్రతిదాన్ని కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా ఉంటాయండి ఈ ఈ మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోల్స్ టైప్స్ అనేవి. సో వాటన్నిటిని కూడా పిన్ డయాగ్రామ్స్ ముందు ప్రాక్టీస్ చేయండి ప్రతిదానికి. ఆ తర్వాత ప్రతిదానికి బ్లాక్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక పేపర్ మీద వేసుకోండి, చివరిలో గుర్తుంటుంది మీకు. ఇప్పుడు వాడు చూసేవాళ్ళు ఫస్ట్ పిన్ను, 20th పిన్ను, 21st పిన్ను, 40th పిన్ను చూస్తారు. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిన్ గ్రౌండ్ పిన్ అనుకోండి, జిఎండి. సో అలాగే మధ్యలో అలాంటివి విసిసి సప్లై అలాంటివి ఉంటాయి కదా, అవి చూస్తారనమాట. అవి చూస్తే తెలిసిపోద్ది మీరు తప్పు గీసారా కరెక్ట్ గీసారని. అయితే కొన్ని పిన్లకు వచ్చే కొన్ని మైక్రో కంట్రోలర్ అనుకోండి 20 పిన్స్ ఉంటాయి, మైక్రో ప్రాసెసర్ అయితే 40 పిన్స్ ఉంటాయి. సో వాటిని బట్టే మీకు తెలిసిపోద్ది మీరు తప్పు రాశారు. అసలు పుస్తకం తీయకుండా, సిలబస్ చూడకుండా, వాటి ఫిగర్స్ చూడకుండా మాత్రం ఖచ్చితంగా అయితే ఎవరో రాయరు. టైమింగ్ డయాగ్రామ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమింగ్ డయాగ్రామ్స్ ఇది ఎందుకంటే అండి, ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకి సబ్జెక్ట్ అయినప్పటికి కూడా పేపర్ వాల్యుయేషన్ చేసేది ఈసీ వాళ్ళు. ఎందుకంటే ఆ సబ్జెక్టు ఈసీ వాళ్ళకి సంబంధించింది. అసలు మీకు మనకు కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అలాంటివి నేర్చుకునేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే అఫీషియల్గా ఎలక్ట్రానిక్స్ వాళ్ళది అనమాట పేపర్ వాల్యుయేషన్. అందుకని చెప్పేసి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్స్ అనే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. కాకపోతే గుర్తు, మెమరీ మైండ్ పనిచెప్పే సబ్జెక్టు, స్కోరింగ్ సబ్జెక్టు కూడా. మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీది ట్రిపుల్ ఈ, వాళ్ళది ఈసీ కాబట్టి ఆ ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే 80 out of 80 అయితే 80, 70 అయితే 70, 60 అయితే 60 వేయటానికి ఛాన్స్ ఉండదు. అందుకని మీ వైపు తప్పు లేకుండా చూసుకోండి. ఓకేనా. జస్ట్ చెప్పాను అంతేగాని అలాంటిది ఏముండదు, మామూలుగా చెప్తున్నా. మీ ఫీలింగ్ అలా ఉంటుంది అని, పిల్లల మెంటాలిటీ. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.